పిల్లగాడు కనబడుతుండు మరి సంసారం ఎట్ట ఉంది వ్యవసాయం ఎట్ట ఉంది కథ కార్ఖానా పిల్లగా నిమ్మలేనా అయ్యా ఏం చేయాలి కోతుల బాధ తట్టుకోలేక ఎక్కడి నాటిపోయిన సంధి మొత్తం కోతులు మాది లక్ష్మాపురం గ్రామం మాది రావణపేట మండలం కొత్తగూడెం గ్రామం జిల్లా భువనగిరి మా భార్య ఇంటికి పోయింది అన్నం తినే పరిస్థితి లేదు ఎక్కడి కోతులు పెట్టుబడి పెట్టి ఎంత బాధ అవుతుంది అంటే చాలా బాధ అవుతుంది విత్తనాలు తెచ్చి 1000 రూపాయలకు పాకెట్ 3 కిలోల పాకెట్ తెచ్చినా కానీ ఏం దక్కట్లేదు చూడు ఎట్లా చూడు మొత్తం ఉడిసి మొత్తం దక్కినాయి కోతులు చాలా ఇబ్బంది పెడుతున్నాయి ఇప్పుడు సంవత్సరం 2 సంవత్సరం అయింది గవర్నమెంట్ పట్టించుకుంటలేదు ఎవరు పట్టించుకుంటలేరు రైతు ఎవరు పట్టించుకుంటలేరు కేసీఆర్ ఆయన పట్టించుకుంటలేడు ఇప్పుడు ఈయన వచ్చిండు రేవంత్ రెడ్డి ఈయన పట్టించుకుంటలేడు చాలా ఇబ్బందిగా ఉంది నాకు చూడాలి ఎట్లా మొత్తం మొత్తం పొట్టలు బీకేస్తున్నాయి నాటు పెట్టిన నుంచి వెళ్ళి ఇక నారు కానించి నాటు పెట్టిన సంది మొత్తం ఇక అబ్బా ఇదే బాధ మాకు ఇంటికి పోతట్లేదు అన్నం తినట్లేదు ఊరికి పొద్దున్న నుంచి వెళ్ళి ఉదయం నుంచి వెళ్ళి నైట్ 7 గంటల కావాలే ఇక ఎక్కడ పోస్తట్లేదు అబ్బరకొండ సూర్యాది మొత్తం వర్షం మొత్తం ఎట్లా ఉందో మొత్తం అవుగా మొత్తం బీకేసేగా అర్ధగంట సేపు గ్యాప్ ఇవ్వకుండా అన్నం తినకుండా ఏ ఊరికి పోకుండా ఇదే బాధ మాకు ఎప్పుడు ఇక కోతులతోటి చాలా ఇబ్బంది ఉంది కోతులతోటి మరి మీ అధికారులకు చెప్పినా ఎవరికైనా ఏ అధికారులు పట్టించుకుంటలేరు ఎవరు పట్టించుకుంటలేరు మీరు దయచేసి గవర్నమెంట్ పట్టియాలి పట్టించి దానికి ఏం చేస్తారు ఏం కథో మరి కోతులు మాత్రం బందోబస్తు చేయాలి చాలా మాకు ఒక్కరిగా చాలా ఇబ్బంది ఉంది మొత్తం ఊరు మొత్తం అదే పని మొత్తం ఎవ్వరు పట్టించుకుంటలేరు చాలా ఇబ్బంది ఉంది మొత్తం కోతులతోటి అన్నం తినట్లేదు ఇంటికి పోతట్లేదు గంట సేపు కూడా గ్యాప్ ఇస్తట్లేదు అబ్బరకొండ మొత్తం తొక్కి యాడికాడి పీకేస్తున్నాయి వరాపడి తిరుగుతున్నాయి మొత్తం గుంపులకు వస్తున్నాయి ఇగో గిరి బిడ్డలారా మొత్తం మీద మొత్తం మరి కోతులతోటి రైతులు అరెల్ల పుణ్యకాలం అయిపోయిందట బతుకు మరి ఇప్పటికైనా మరి కొత్త ప్రభుత్వం కొత్త సీఎం మరి రేవంత్ రెడ్డి మరి ఎటనాలా చేసి మరి రైతులను ఆదుకోవాలి ఈ కోతులను మరి పట్టుకొని మాత్రం ఇక్కడ మన అడవులలో వదిలిపెట్టి మరి రైతులకు మేలు చేయాలని అమ్మ నుంచి కోరుకుంటుంది ఎందుకంటే ఇవాళ ఇంట్లోకి వెళ్ళి ఆడు మనిషి బయటికి వెళ్ళి ఇవ్వాల లేదు ఓ దుకాణం కాడు పోయి సామాను కొనుక్కొచ్చుకునే ఇవ్వాల లేదు ఇవాళ రైతన్న అని రెక్కలు ముక్కలు చేసుకొని పుచ్చడి కష్టం చేసి ఇక్కడ బోధిందామంటే నిమ్మలం లేకుండా చేస్తున్నాయి ఈ కోతులతోటి మేము నెగిరేయాలలేదు ఈ కోతులతోటి మాకు పంట నష్టం వస్తుంది ఎట్లైనా చేసి ఈ సర్కారు మాత్రం ఈ కోతులను మట్టుకుపోవాలి అడవులలో వదిలిపెట్టి రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు మరి ఇట్లాంటి రైతన్నలు ఇంకా చాలామంది ఊరూరా ఇట్లాంటి రైతన్నలు ఎంతోమంది ఉన్నారు మరి ఇలా మన ముందుకు వచ్చిన చిల్ల వెంకటయ్య మరి పాపం ఆయన ఈ రకంగా ఆ గోస ఎలా తీస్తుందంటే ఇలా బువ్వనక బుగ్గనక పండుగనక పప్పవనక చుట్టవనక పక్కవనక సచివాలయం చూడకుండా బతిలోని చూడకుండా ఇవాళ మొత్తం 24 గంటలు ఈ బాయికాడ పడి ఇంకో ఈ రకంగా ఉండవలసి వస్తుంది అయినా ఆ కోతులు ఈడంగాడంగా మరి పంట నష్టం చేస్తున్నాయి కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి దీనికి మార్గం చూపించాలని మనస్ఫూర్తిగా మా అమ్మ నుంచి కోరుకుంటుంది.